ఓకే, ఎన్నిసార్లు కలిసింటావు అల్లు అర్జున్ గారిని? నేను దగ్గర ఒక 5-6 టైమ్స్ కలిసిన. 5-6 టైమ్స్. ఫోన్ చేయడం ఒకసారి, మాట్లాడడం, ఫ్యాన్స్ సంబంధించింది ఉంటే నేను ఖచ్చితంగా ఉంటాను. ఇక పర్సనల్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక నేను కూడా పర్సనల్ చేసుకో అలాంటి దానికి వెళ్ళాను. బట్ తను పర్సనల్ గా ఫ్యాన్స్ కోసమే ఇది అన్నప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఈ సంతోషం అనేది అక్కడ ఉంటాడు. నేను ఉండాలనుకుంటా అంతే. లక్షలు పెట్టి సాగ్స్ తీస్తున్నావు అల్లు అర్జున్ గారి పేరు మీద, ఇంత చేస్తున్నావు, ఎందుకు నీకు అల్లు అర్జున్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్లో అంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాను, అంటే అవ్వాలని ఉంది, సో చేస్తున్నాను. సో నాకు అంటే అది మెచ్యూర్ టైం అప్పుడు 8th or 9th. యాక్చువల్లీ నేను చిరంజీవి సినిమాలు చూస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఇంపాక్ట్ అయిన సినిమాలకి ఎవరు అవునన్నా కదా మ్యాక్సిమం నా ఏజ్ వాళ్ళందరూ అప్పుడు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారు వచ్చారు. ఓకే గంగోత్రి, బట్ ఆర్య సినిమా చూడగానే ఇవి ఇంపాక్ట్ అయిపోయాను. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, మా ఊరే, విత్ నేను ఇష్టపడే హీరో. సో అక్కడ నుంచి ఎందుకో ఆ బాండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక ప్రతి సినిమా చూడడము, తను వేసిన స్టైల్ మెయింటైన్ చేయడము, అలా ఇంపాక్ట్ అయింది. అది ఇక పీక్స్కి వెళ్ళిపోయి ఈరోజు ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్ గా నిలబడడం జరిగింది. ఓకే, అండ్ ఫ్యాన్స్ కల్లా నువ్వు పెద్ద ఫ్యాన్వి. మిగతా ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్, అల్లు అర్జున్ మిగతా ఫ్యాన్స్ ఎలా మాట్లాడతారు మీతో? చాలా అందరు బాగానే మాట్లాడతారు. నాకు ఎక్కువ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న ఫ్యాన్స్ చాలా కాంటాక్ట్ అవుతారు. ఒకసారి నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రిప్లై చేయలేకపోతుంటా, బాధపడుతుంటా, అరే తిట్టుకుంటున్నారేమో అనుకుంటా. సో వీళ్ళినప్పుడల్లా జస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరికైనా అరే అన్నతో హాయ్, కనీసం హాయ్ పెట్టినప్పుడు హాయ్ అయినా పెట్టేస్తారు. అంటే వాళ్ళు అనుకుంటారు అరే అన్నతో మాట్లాడాలి. అంటే చాలా మంది నేను మాట్లాడుతుంటా కదా అల్లు అర్జున్ గారి గురించి, సో వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ షవరింగ్ అవుతుంటారు. ఎందుకురా తమ్ముడు షవరింగ్? నేను కూడా లేదన్నా, నువ్వు మాట్లాడే మాటలు ఇట్లా ఒక గూస్ బంప్స్ ఉంటుంది, నాకు మేము చూడలేమని అన్నప్పుడు వావ్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే వేస్తున్నాడా పొగుడుతున్నాడా అట్లా కూడా అనిపిస్తుంది. బట్ లేదన్నా అంటే అక్కడ తెలిసిపోతుంటుంది ఎవరు జెన్యూన్ అనేది. వాళ్ళు షవరింగ్ అయ్యేదన్నా నాకు ఫోటోలు దిగుతుందంటే అప్పుడు కూడా అరే మనం అవుతున్నాం రా సక్సెస్ అనేది అప్పుడు హ్యాపీ ఫీల్ అనిపిస్తుంటది. సో గ్రౌండ్ లెవెల్ ఫ్యాన్స్ కి అయితే ఎప్పుడు పైన ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు ఎంతనే ఉంటుంది లోపల, ఎంతున్నారే వీడు ఎదుగుతూ చాలా ఉంటుంది ఎంతో ఫ్యాన్. బట్ కింద గ్రౌండ్ లెవెల్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు మిస్ అవ్వద్దు, వాళ్ళ బాండింగ్ ఎప్పుడు ఇలా గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశ ఉంది. ఓకే, అల్లు అర్జున్ గారి గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తావు? ఒకటే ముక్క, పుష్ప ఇండియన్ రూల్ బై 10 years. తెలుగు ఇండస్ట్రీ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా. అస్సలు రాసి